నిన్న మొన్న కూడా తిరుపతి లడ్డీకి సంబంధించి వ్యవహారం జరుగుతుంది. వీళ్ళు మంత్రులు, మాజీ మంత్రులు ఒక సంబంధించి కమిషన్లో రాలేదని చెప్పి నెయ్యిని కల్తీగా వాడారని వీళ్ళు అంటున్నారు, లేదని వాళ్ళు అంటున్నారు. జంతువులు కొవ్వు కలిపారని చెప్పి వీళ్ళు అంటున్నారు. ఇవన్నీ నిజమేనంటారా? అసలు ఏం జరుగుతుంది? కాదండి, దేవునితో పెట్టుకుంటే నాశనం అయిపోతారు. అయితే కొవ్వు కలపాల్సిన పని ఏంటండి? కొవ్వు కలపాల్సిన పని ఏంటి? వాళ్ళకి రావట్లేదు. ఎంతో వస్తుంది, కోట్ల మీద కోట్లు వస్తుంది. ఇది కల్తీ చేయవలసిన పని ఏంటి? ఇవన్నీ ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి మీద బురద చల్లటమే. అది నమ్మతగలేదు కాదండి. అదే ఒక్కరే కాదండి, ప్రతి కులాలు కూడా వెళ్తారు. ఇప్పుడు వెంకటేశ్వర స్వామి గుడి అంటే చాలా భక్తులు వెళ్తారు సార్. అది ఇన్నాళ్ళ నుంచి లేనిది ఇప్పుడు బయలుదేరిందంటే ఒకవేళ జగన్మోహన్ రెడ్డి మీద నింద మోస్తున్నారనే కానీ అలాంటి పని జరిగి ఉండదు అని మా ఒక ఇది 4 రోజుల నుంచి వింటున్నాం. ఇప్పుడు కూడా జరుగుతున్నాయి. అది అంత స్టాండ్ మనం జరిగేది కదండి, అది చాలా బందోబస్తు కదా. మరి ఉమ్మడి కూటమి 100 రోజులు అవుతుంది అని చెప్పి సభలు సమావేశాలు పెడుతున్నారు. పనితీరులు ఎలా? 100 రోజులు అనేది ఒక బూటకం అండి. ఆడ కాలేజీల్లో 100 కెమెరాలు 150 కెమెరాలు పెట్టి అన్నారు. ఆ వరద వచ్చింది, అది మాఫీ చేయడానికి వరద చెప్పారు. ఇప్పుడు ఈ వరద మాఫీ చేయడానికి ఈ లడ్లు అంటున్నారు సార్. లడ్డులో తీసుకొచ్చారు దేవుడి ప్రసాదాన్ని, దేవుళ్ళలా తింటారు. అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్పేది ఒక బూటకం. ఒక సీఎం లాంటి వ్యక్తి చెప్పకూడదు. అదేదన్నా ఉంటే అక్కడ ప్రాబుల్ చేసి దాన్ని లైవ్ చేయాలి. ఓ సీఎం లాంటి అయితే ప్రాబుల్ జిక్ట్ చేసి మన దేశం మొత్తం తిరుపతిని ఎంతో దేవస్థానాలు చూసేవాళ్ళు ఈ లడ్డు ఇలాంటిది అని చెప్పి ప్రచారం చేసి వచ్చేవాళ్ళని రానికుండా చేయడానికి ఇది ఒక నష్టం చేయడానికి చేసిందేనండి. అది ఏదో ఒకటి ఇప్పుడు మాకు వరద బాధితులు అని చెప్పారు, ఇక్కడ ఒక్కటి అందలేదు. ఇది మాఫీ చేయడానికి ఈ లడ్డు అని చెప్పి ప్రచారం సార్. అది ఇప్పుడు 25,000 అంటున్నారు, 25,000 అంటున్నారు, 50,000 అంటున్నారు. ఏమీ లేదు. చిన్న ఇంటి నుంచి 30,000 కాడి నుంచి 50,000, ₹1,00,000 కూలి పని చేసుకునే వాళ్ళకి కూడా 50,000 నుంచి ₹1,00,000 వరకు లేదు సార్. ఒక ప్రచారం లేదు సార్. ఇట్లా వరద వస్తుంది కొంచెం సర్దుకోండి అంటే చిన్నగా సామాన్లు బొమ్మలు కట్టు బట్టలు అవి సర్దుకునే వాళ్ళు ఏమీ సర్దుకోలేదు. ఏ ప్రచారం లేదు. గవర్నమెంట్ చెప్పడం మాకు ఒక రోజు ముందే వస్తుంది వరద అని చెప్పారు. మాకు మటుకు ఇక్కడ ఒక్కళ్ళు చెప్పలేదు. దానివల్ల పూర్తిగా నష్టపోయాం సార్. మహిళలకి సంబంధించి ఎంతో రక్షణ ఉంది మా ప్రభుత్వంలో అన్నారు ఉమ్మడి కూటమి ప్రభుత్వం వాళ్ళు. ముఖ్యమంత్రి గారు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు. అయితే ఏం జరిగింది? జానీ మాస్టర్ అని ఒక వ్యక్తి మహిళల్ని వేడిపిస్తున్నారు అని ఒక అపోహ వచ్చింది. రెండో దాని గురించి అరెస్టుల పర్వం జరిగింది. మరి మహిళలకి ఏం పెద్దపీట వేస్తారు ఈ యొక్క ప్రభుత్వం వాళ్ళు ఈసారి? ఏమీ లేదండి. మహిళ అని ఓ తెగ ఉపన్యాసం ఇచ్చారు. ఆ తర్వాత మహిళ గురించి ఏం పట్టించుకున్నారండి? ఏమీ లేదు. గెలిచే వరకు ఇప్పుడు ఆయన మెదలకుండా కూర్చుని చేస్తున్నాడు, అంతేగాని ఆయన చేసేది ఏమీ లేదు. మొన్న చూసుకున్నట్లయితే చిత్తూరు జిల్లాకు సంబంధించి ఎవరైతే ఆదిమూలం అనే ఒక వ్యక్తి ఉన్నారో ఎమ్మెల్యేగా, ఆయన పరిస్థితి కూడా ఇదే ఉంది. ఈ మహిళలను వేధించిన విషయంలోనే పార్టీ నుంచి సస్పెండ్కి గురయ్యారు. మరి ఇప్పుడు చూసుకున్నట్లయితే మహిళల సంరక్షణ ఎలా ఉండబోతుంది? ఏమి లేదండి. ఇవన్నీ ఇదివరకు దిశ పెట్టారు జగన్మోహన్ రెడ్డి గారు, అది తీసేశారు. మళ్ళీ మామూలే గంజా ఏంటి అన్నీ ఎక్కడ పడితే అక్కడ. మరి 1వ తారీఖు నుంచి చూసుకున్నట్లయితే కొత్త మద్యం పాలసీ వస్తుంది ₹99 అన్నారు. అది ఎంతవరకు నిజమో కూడా నమ్మకాలు లేవు. లాసుకు ఎవరు చేరు కదండి. అది వస్తుందో కూడా తెలియదు అని ప్రకటిస్తున్నారు. అది ప్రజలు వాడుకునే విద్యుత్తు పైన రాయితీ ఇస్తామన్నారు. ఆ మధ్య ఎలక్షన్ ప్రచారంలో జనసేన టీడీపీ వస్తే నాణ్యమైన విద్యుత్తు రేట్లు పెరగకుండా చూస్తామని చెప్పారు. మరి ఏమన్నా అమలైందా? ఏమీ లేదండి, అసలు ఏమీ లేదండి. న్యాయమైన విద్యుత్ లేదు అసలు. ఇప్పుడు 10 రోజులు కరెంటు లేకుండానే గడిపాం. ఏమి విద్యుత్ అనేది ఏం లేదు, పెంచుకుంటానే వెళ్తున్నారు. మరి వరదల నిమిత్తంలో పవన్ కళ్యాణ్ గారు నన్ను రావద్దు అన్నారు, అందుకే రాలేదని చెప్పడం జరిగింది. దానిపైన ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. వస్తే ఏం జరుగుండేది? అక్కడ తిరగబడేవాళ్ళు, అందుకని ఎల్లా ఏమీ అవ్వలేదండి. ఇప్పుడు 3 నెలలు అయింది. నేను ఇచ్చేసేస్తా, ఇది చేసేస్తా, ఆడపడుసులో వచ్చేసేస్తా అన్నాడు. ఇప్పుడు అక్కడ పిఠాపురం వెళ్తే ఆయనకే తెలుసుది. మరి ఉత్తరాంధ్ర పర్యటనకి వెళ్ళారు. విజయవాడ వాసులకు సహాయం అందింది, కానీ పిఠాపురంలో ఉన్న ఏదైతే ఏలేరు ఘటన వాగు పొంగిందో అక్కడ వాసులకు ఎటువంటి సహాయం అందలేదని వాళ్ళు అంటున్నారు. ఎలా చూస్తున్నారు? నిజమేనండి. చాలామందికి ఏమి అందటం లేదండి. మధ్యన దళారులే తినేస్తున్నారు. ఆ చోట నాయకులు ఉంటారు చూసారా, వాళ్ళే మొత్తం. ప్రభుత్వంలో నవరత్నాలు చూశారు, ఇప్పుడు సూపర్ 6 చూశారు. వ్యత్యాసం ఎలా ఉంది? ఏమి నచ్చింది? ఏమి నచ్చలేదండి.
మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే దీనికి సంబంధించి వైద్య కళాశాలలు జిల్లాల వారీగా పెట్టారు ఆ మధ్య ఆ కోటాకు సంబంధించి మాకు ఇప్పుడు అంత అవసరం లేదని లేఖ రాయడం జరిగింది చంద్రబాబు గారి ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి. దాని మీద కొంత ప్రతిపక్షాలు ఏకిపారేస్తాయి. ఏకభారతం ఏంటండి, బాగుపడతాం ఇష్టం లేదు, అసలు కట్టినయే ఓపెన్ చేయట్లే, తీసేస్తున్నాడు. పిల్లలకు చదువు పోయింది, ఇవాళ చాలా బస్ట్ పట్టిపోయింది. ఆంధ్రప్రదేశ్ బస్ట్ పట్టిపోయింది. ఇది ఎన్నాళ్ళు సాగుద్దో ఈ రాక్షస పరిపాలన. వరద విపత్తు నేపథ్యం అమరావతికి ముంపు ఉంది అని అంటున్నారు కేంద్ర ప్రభుత్వాలు. ఐటీఐ బృందాలు కూడా బెంగళూరు నుంచి వచ్చి తనిఖీలు చేసి నివేదిక సమర్పించారు. ఇప్పుడు ఏమంటున్నారు అంటే దాని చుట్టూ కూడా గోడ కడతాము మునక్కోకుండా అంటున్నారు. ఎంతవరకు సమంజసం? గోడ కడతాం కాదండి, అది అసలు ఈ వరదంతా అటు వెళ్ళిపోయేసిన వరదే ఇటు కొట్టేశారు. ఎందుకంటే అది మునిగితే డబ్బులు ఎవరు, మీకు అర్థమైందా? అదే అమరావతి 34,000 ఎకరాలు మునిగిపోతే కేంద్రం డబ్బులు ఇవ్వదు, అందుకని ఇటు కొట్టేశారు. ఆయన ఇల్లు కూడా పోద్ది. అది జరిగింది. బుడమేరు పటిష్టత కోసం బుడమేరుకు మొదటి నుంచి కూడా కొల్లేరు వరకు అటు వరకు కూడా పటిష్టంగా చర్యలు తీసుకుంటాము అని చెప్తున్నారు. 1,00,000 కోట్ల వ్యయంతో మేము చేస్తాము అన్నారు ఫస్ట్, తర్వాత 1,000 కోట్లు వేయమన్నారు. క్లారిటీ ఉందా అసలు వాళ్ళకేమో? లేదండి, ఏమీ లేదండి. అది జరగని పనులు. ఏంటంటే జగన్మోహన్ రెడ్డి వల్లే ఈ వరద వచ్చింది అంటున్నారు. ఏదైనా జగన్మోహన్ రెడ్డి వల్లే. ఉమ్మడి కూటమి ప్రభుత్వాలు 5 ఏళ్ళు ఉమ్మడి కూటమిలో ఉంటారా, లేకపోతే ప్రభుత్వాలు ఏదన్నా విఫలం అవుతాయి అంటారు? విఫలం అయిపోతాయండి. ఇది స్టాండర్డ్ ప్రభుత్వం కాదు, 3 ముక్కలాట. ఇది నిలబడిన ప్రభుత్వం కాదు. జగన్మోహన్ రెడ్డి పైన ఈ లడ్డూ వివాదం ఒక అభియోగం మోపారు, అది అలా చూడాలి. దుర్మార్గత్వం అండి. ఆయన కలపడం ఏంటండి, కొవ్వు తీసుకొచ్చి కలుపుతారండి ఎవరైనా దేవుని ప్రసాదంలో. ఇవన్నీ ఏంటంటే బురద తల్లి మాటలు. అది ప్రకటిస్తే బాగానే ఉంటుంది. మరి అన్నీ కరువుగానే ఉన్నాయి కదండి. ఇక్కడ అంతా లేబర్ ఏరియా, ఇదంతా లేబర్ ఏరియా కదండి. మరి ప్రతిదీ కరువుగానే ఉంది. ఏది కొనుక్కున్నారో రూపాయలు వస్తూ 2 రూపాయలు అమ్ముతున్నారు. అయ్యి మళ్ళీ అలా జరుగుతూనే ఉంది. దీపావళి నుంచి చూసుకుంటే మహిళలకు 3 గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామంటున్నారు. పథకం అమలు అయితే ఎలా ఉండబోతుంది? చాలా బాగుంటుందండి, చాలా బాగుంటుందండి. అది చేస్తా అంటే 3 కాదు అంటే ఒకటే అనుకుంటున్నారే, ఏమో ఒకటే అన్నట్టుగా ప్రకటిస్తున్నారండి. అంటే తెలిసింది దీపావళి వెళ్ళిన కాడికి ఒకటి ప్రకటిస్తారని. మరి అలాగిస్తే ఇంకా కొద్దిగా బాగానే ఉంటుంది. వచ్చే నెల 1 నుంచి కూడా కొత్త మద్యం పాలసీ తీసుకొచ్చామంటున్నారు. 99 రూపాయలకే ఏదైతే ఉందో నాణ్యమైన మద్యం ఇస్తామంటున్నారు. తాగేవాళ్ళు పెరుగుతారా తగ్గుతారా ఈసారి? పెరుగుతారండి, ఎందుకంటే దానికి పంచే ఏం బంద్ లేదు. ఇక పెరుగుదల వస్తుంది, ఆదాయం వస్తుంది. కూడా 190 మంది ఆ తాగుబోతోళ్ళే ఉన్నారు ఎక్కువగాను. అంటే ఒకటి కొనుక్కున్నాడు 2 వస్తున్నాయి కదా. 150 పెట్టి కొనుక్కున్నారండి, 99 రూపాయలకి ఇస్తున్నారు, 2 తెచ్చుకుంటారు. అది పెరిగినట్ట ఉన్నట్ట. ఇప్పుడు అమ్మేది ఏంటంటే ఇప్పుడు జరిగేది అలా 130 కాడి నుంచి 120 బిగినింగ్ అండి. అక్కడి నుంచి సీప్ అమ్ముతున్నారు. ఇది నాణ్యమైన మంది ఇస్తానంటున్నారు. మరి తాగుబోతోళ్ళు మాత్రం దానికోసం ఆశిస్తున్నారు. అదైనా తగ్గితే ఒకటి తాగాడు 2 తాగొచ్చు, 2 తాగాడు 3 తాగొచ్చు. అది ఆరోగ్యానికి సంబంధించింది. అది మరొక అంశం చూసుకున్నట్లయితే ఈ యొక్క ప్రభుత్వంలో మహిళలకి రక్షణకి పెద్దపీట వేశామంటున్నారు. మొన్న చూసుకున్నట్లయితే ఆదిమూలం గారి ఇష్యూ కానివ్వండి, ఆ తర్వాత జానీ మాస్టర్ అని చెప్పి గత 2 రోజులుగా ఒక వ్యవహారం జరుగుతుంది. ఇవన్నీ ఎలా చూడాలి? అది ఘోరాజుఘోరమేనండి. ఆడపిల్లలు చేతికి అదికిన వాళ్ళు ఏదో చేస్తారని ఇళ్లలో కూడా కొద్దిగా ఆశిస్తారు. మరి వాళ్ళు వెళ్ళింది బతుకుదారు వెళ్ళాక అక్కడ లోపల ఏం జరుగుతుంది అనేది కనిపెట్టదు. ప్రభుత్వాల్లో కూడా ఇవే రిపీట్ అయినాయి. ఇంతకన్నా ఇక ఘోరాజుఘోరంగా ఉన్నాయి. ఇప్పుడు ఇదే కాదు. కాకపోతే గొప్పగా ఏంటంటే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో తిరిగిన వాళ్ళందరినీ కూడాను వాళ్ళు జగన్ పార్టీ గల వాళ్ళు అని చెప్పి కొడతాలు చేస్తాలు భయభక్తులు పెడతాలు ఎక్కువగా ఉన్నాయి. అంటే ఉన్న పార్టీలో అందరూ కాదు, అదే తెలుగుదేశం పార్టీ అంతవరకు అలా చూపిస్తున్నారు. ఆయన ప్రభుత్వంలో నవరత్నాలు చూశారు, ఈయన ప్రభుత్వంలో సూపర్ 6 వచ్చింది. ఎలా ఉంది ఈ రెండింటి మధ్య వ్యత్యాసం? నవరత్నాలు రావాలంటే మళ్ళీ ఈ ప్రభుత్వంలో చాలా కష్టం, నమ్మతగినది లేదు. ఒకరు లేదు కదండి, 3. మళ్ళీ జమినీ ఎలక్షన్ అంటున్నారు. జమినీ ఎలక్షన్లో మహాఘోరంగా ఉంటుంది. అప్పుడు ఈయన ఉంటాడో ఉండడో మరి. అది జమినీ ఎలక్షన్ అనేది ఎజెండే కదండి, ఒకే జెండా ఒకే మాట ఒకే ఎలక్షన్. మరి ఏళ్ళలో సాగుతుందో సాగదో. ఇప్పుడున్న 3 పార్టీలు కలిసి ఉన్న పార్టీలు అప్పుడు ఉంటాయో ఉండవో చెప్పలేము.
మరొక అంశం చూసుకున్నట్లయితే విద్యార్థులకు పెద్దపీట వేసింది పాత ప్రభుత్వం. అదే విధానాలు కొనసాగితే బాగుంటాయి. కేంద్ర విద్య కానివ్వండి, రాష్ట్రంలో ఉన్న సిలబస్ కానివ్వండి, ఈ రెండింటి మధ్య వ్యత్యాసం ఉంది. సెంట్రల్ సిలబస్ తీసేసి కేంద్రం సంబంధించింది మామూలు రాష్ట్ర సిలబస్సే చెప్తామంటున్నారు. ఎలా చూడాలంటే? ఎలా చూడాలంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి చేసుకుని వెళ్ళిపోయినట్టు వెళ్ళిపోవచ్చు. దీంట్లో పగలు కసులు గిసులు ఏమి లేవండి. భగవంతుడి దేవల ఏదో ఈయన గెలిచాడు, సక్రంగా చేసుకొని పోవాల. పగలు తీర్చుకుంటుంటే పేదోళ్ళని కొడతాం చేస్తాం, భయభక్తులు పెట్టకుండా చక్కగా నడిచాడంటే తిరుగు లేకుండా పోతారు. తిరుపతి లడ్డూకు సంబంధించి గత 2 రోజులుగా వాదన జరుగుతుంది. భక్తుల మనోభావాలు దెబ్బతీయని అనేక సంఘాల వాళ్ళు అంటున్నారు. ఎలా చూడాలి? నిజంగా జంతువులు కొవ్వు కలిసిందన్న ఏక బదులు చూసుకుంటే ఇక్కడ ఈ రాష్ట్రం కాడి నుంచి కేంద్ర ప్రభుత్వానికి కూడా వెళ్ళింది. ఒక పక్క మోడీ గారు దీనిపైన రిప్లై అడిగారు. ఇటు పక్క చూసుకుంటే రాహుల్ గాంధీ గారు, వెంకయ్య నాయుడు గారు, సినీ రంగాల వాళ్ళు, బ్రాహ్మణ సంఘాలు, అనేక సంఘాలు, స్వచ్ఛంద సంఘాలు కూడా దీని గురించి అడుగుతున్నారు. ఎలా చూడాలంట? ఇప్పుడు లద్దామన్నాడండి, రిపోర్ట్ తీసుకొచ్చి నాకు ఇవ్వు, నేను దాని గురించి తెలుసుకుంటాను. అది ఎవరిని ఎలా చేయాలో చేస్తామని చెప్పి ఆయన అంటున్నాడు చంద్రబాబుని. మరి ఈయన తీసుకెళ్ళి ఇవ్వాలంటే రిపోర్ట్ ఇవ్వడం అది నిజం కాబట్టి ఇవ్వడం అది వాళ్ళకి తెలుసు, అందరికీ తెలుసు. ఇప్పుడు జరిగేదంతా కానీ కుట్రలే, మంచి జరుగుతలేదు. ఈ ప్రమాదాల్లో వచ్చేసి వాళ్ళకి ఇచ్చేసారు వీళ్ళకి ఇచ్చారంటే తక్కువ. ఇక్కడెక్కడ వాళ్ళేనండి సాయం చేసేది. పెద్ద పెద్ద వ్యాపారస్తులు వాళ్ళు వీళ్ళు వచ్చి ఇళ్ళకి వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. గడప గడపకి అలాగే ఇవ్వలేదు ఈ ప్రభుత్వం. ఒక యాళ్ళలో వచ్చేస్తాం, కేకేస్తాం, గుంపుల కింద వెళ్ళి పడిపోతాం, వీళ్ళు బెదిరిపోయి వెళ్ళిపోతాం, వీళ్ళకి అందపోతాం. ఈ వరదల వాళ్ళు ఎవరున్నారండి? ఇక్కడ ఇళ్ళగల వాళ్ళు ఉంటారు. మరొక అంశం చూసుకున్నట్లయితే ఏదైతే 5 ఏళ్ళు కేంద్ర ప్రభుత్వ సహాయ నిధులతో కానివ్వండి, మన రాష్ట్రంలో అభివృద్ధి పదంగా ఎట్లా వెళ్ళబోతుంది? పోలవరం కానివ్వండి, అమరావతి యొక్క కట్టడాలు కానివ్వండి ఎలా ఉండబోతున్నాయి? త్వరితగతిన పూర్తి చేస్తారా ఈసారైనా? పోలవరం వద్దో లేదో తెలియదండి. రాజధాని జరగదు అని ఒక కరెక్ట్ జరగదు. ఇప్పుడు బొడ్లోతు నీళ్ళు ఉన్నాయి, ఎలా కడతారు రాజధాని? ఈ పటిష్టకు సంబంధించి రాజధాని చుట్టూ కూడా రిటైనింగ్ వాలు కృష్ణానదిలో కట్టినట్టు కడతామంటున్నారు. సరిపోతుందంట? సరిపోద్ది. ఎందుకు సరిపోదు? మరి చెయ్యాలి కదండి. ప్రకటిస్తానికి చేసిన దానికి తేడా ఉంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అన్నది అలా కాదు. ఇంటింటికి ఇస్తానన్నాడు, ఇంటింటికి ఇచ్చాడు. ఇప్పుడు అమ్మఒడి ఉంది సార్, ఇచ్చేవాడు. ఇప్పుడు ఎంతోమంది పేదవాళ్ళు బతుకుతున్నారు. మరి వీళ్ళేమో అమ్మఒడి అన్నారు, ఇవ్వలేకపోయారు. నీకు 1700, నీకు 1700, ఏమీ లేదు. 17 ఇలాంటివి లేని కొన్ని ఉన్నాయి, ఇబ్బంది పడుతున్నారు. ఈ పార్టీలో కూడా లేదు. ఇక ముందుకేస్తే కానీ ఇప్పుడు 3 నెలలు 4 నెలలే కదండి. ఇంకొక 2-3 నెలలు వస్తే కానీ బండారం బయటపడిపోద్ది.